హాయ్ ఫ్రెండ్స్, నేను మీ లక్ష్మి. వెల్కమ్ టు అమ్మ చెప్పింది కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో మనం స్వీట్ షాప్లో లాంటి మిక్చర్ని ఇంట్లోనే టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి. చాలా తక్కువ టైంలోనే మనం టేస్టీగా తయారు చేసుకోవచ్చు. ఒకసారి తయారు చేసి పెట్టేసుకున్నామంటే 1 మంత్ వరకు ఫ్రెష్గా ఉంటుందండి. మరి ఎలా తయారు చేసుకోవాలనేది ఈ వీడియోలో చూసేద్దాం. కానీ అంతకంటే ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కి ఆల్ అనే ఆప్షన్లో పెట్టుకున్నారంటే నేను ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులో శనగపిండి వేసుకుందాం. 1.5 కప్పు వరకు శనగపిండి వేసుకుందామండి. ఇందులో 3 స్పూన్ల వరకు బియ్యం పిండి వేసుకుందాం. మనం మిక్సీలో కలుపుకోవడానికి జంతికలు కారపూసలా ఉంటాయి కదండి, అవి ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు 3 స్పూన్ల బియ్యం పిండి వేసిన తర్వాత కొంచెం రెడ్ చిల్లీ పౌడర్, కొద్దిగా వాము కూడా వేసుకుందామండి. వాము పొడి చేసి కూడా వేసుకోవచ్చు. రుచికి తగినంత సాల్ట్ వేసుకుందాం. ఇప్పుడు ఇవన్నీ కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత వేడిగా ఉండే ఆయిల్ని 2 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. ఇలా వేడి నూనె వేసిన తర్వాత స్పూన్ పక్కన పెట్టేసి చేత్తో ఇవన్నీ బాగా కలిసేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. అలా కలిపిన తర్వాత కొంచెం కొంచెంగా నీళ్ళు వేసుకుంటూ పిండిని మనం జంతికలు వేసుకోవడానికి వీలుగా ఉండేటట్టు ముద్దని కలుపుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా ఇలా సాఫ్ట్గా ఉండేటట్టు కలుపుకోవాలి. మరీ గట్టిగా ఉండకూడదండి. ఇప్పుడు మనం ఈ పిండి ముద్దతో జంతికలు అనేవి చేసుకుందామండి. నేనైతే ఈ మీడియం సైజులో ఉండే హోల్స్ ఉన్న ప్లేట్ తీసుకున్నాను. మీ దగ్గర ఇంకా కాస్త సన్నగా ఉండేవి ఉన్నా కూడా తీసుకోవచ్చండి. మరీ లావుగా ఉంటే అంత బాగుండదు చూడటానికి. ఇప్పుడు జంతికలు గొట్టంకి నేను ముందుగానే ఆయిల్ అప్లై చేశాను, తర్వాత పిండి ముద్దను పెట్టాను. ఇప్పుడు ఈ విధంగా పెట్టుకొని మనం స్టవ్ మీద డీప్ ఫ్రైకి ఆయిల్ ముందుగానే పెట్టేశాను. ఆయిల్ కూడా హీట్ అయిపోయింది. ఇందులోనే మనం చిన్న చిన్న జంతికలు అనేవి ఒత్తేసుకుందామండి. మీ దగ్గర ఇంకా చిన్న చిన్న హోల్స్ ఉన్న ప్లేట్ ఉన్నా కూడా తీసుకోవచ్చండి. మరీ సన్నగా ఉండేవి కూడా అంత బాగుండవు. మనం కారం పూస అవి చేసుకుంటాం కదా, అంత సన్నగా ఉన్నా కూడా మిక్సర్లోకి అంత బాగుండవండి. కొంచెం మీడియం సైజులో ఉండేటట్టు తీసుకుంటే మనకి బాగుంటాయి. ఇలా చిన్న చిన్న జంతికలుగా ముందు వేసేసుకుందామండి. వీటిని 2 వైపులు టర్న్ చేస్తూ క్రిస్పీనెస్ వచ్చేంత వరకు వేగించుకోవాలి. ఇప్పుడు ఇలా వేగితే సరిపోతుంది ఈ కలర్లో ఉంటే. ఇప్పుడు వీటిని తీసేస్తున్నాను. ఇలా మనం అన్నీ కూడా ప్రిపేర్ చేసుకోవాలి. చూసారా ఎంత సాఫ్ట్గా క్రంచీగా చాలా బాగున్నాయండి. ఇప్పుడు వీటిని రెడీ చేసి పక్కన పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు బూందీ రెడీ చేసుకుందామండి. దానికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని 1.5 కప్పు వరకు శనగపిండి వేసుకుందాం. శనగపిండి బాగా మెత్తగా ఉంది కాబట్టి ఒక 1 టేబుల్ స్పూన్ వరకు బియ్యం పిండి వేస్తున్నాను. అలాగే రుచికి తగినంత సాల్ట్ వేసుకుందాం. కొంచెం రెడ్ చిల్లీ పౌడర్, అలాగే కొద్దిగా పసుపు పొడి వేసానండి. బూందీ మంచి కలర్లో బాగా కనిపిస్తుంది. అలాగే చిటికెడంత వంట సోడా వేసి మనం పిండిని బాగా పల్చగా కలుపుకుందామండి. మరీ పల్చగా కాదు, కలిపిన తర్వాత మీకు ఎలా ఉండాలనేది చూపిస్తాను. శనగపిండి బాగా మెత్తగా ఉంది కాబట్టి 1 స్పూన్ వరకు బియ్యం పిండి వేసానండి. అదే శనగపిండి బరకగా ఉంటే బియ్యం పిండి వేయనవసరం లేదు. ఇలా చూసారా, కలిపిన తర్వాత వేళ్ళు పైకెత్తితే ఇలా చుక్క చుక్క పడుతుంది కదా, ఈ విధంగా పడేటట్లు కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద మళ్ళీ డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేశాను. ఆయిల్ కూడా హీట్ అయిపోయింది. ఇప్పుడు మనం బూందీ వేసుకోవడానికి ఇలాంటి చిల్లులు ఉంటుంది కదా మూకుడ, అది పెట్టుకొని ఇలా ఒక గిన్నెతో తీసి దానిపైన వేసి ఇలా రుద్దుతూ ఉంటే మనకి ఇలా బూందీ అనేది కింద పడుతూ ఉంటుంది. ఆయిల్ బాగా వేడిగా ఉండాలండి. ఆయిల్ వేడిగా లేకపోతే బూందీ అనేది బాగా పొంగదు. చూసారా, అన్నీ కూడా బాగా పడ్డాయి, అలాగే బాగా పొంగుతూ వచ్చాయి కదా. ఈ విధంగా మనం బూందీ అనేది వేసుకోవాలి. ఇలా బాగా కలుపుతూ క్రిస్పీగా వచ్చేంత వరకు వేగించుకుంటే సరిపోతుంది. చూసారా, ఇప్పుడు మనం వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందామండి. మొత్తం బూందీ అంతా కూడా ఇదే విధంగా తయారు చేసుకోవాలి. నేను తయారు చేసి పక్కన పెట్టేశాను. ఇప్పుడు మనం అదే ఆయిల్లో 1 కప్పు వరకు తునిపప్పు తీసుకున్నానండి. వేపిన శనగపప్పు అంటాం కదా, దీన్ని ఒక 2-3 మినిట్స్ వేగించి తీసుకుంటే సరిపోతుంది. మరి ఎక్కువగా వేగించిన అవసరం లేదు. అలాగే 1 కప్పు వరకు కరివేపాకు శుభ్రంగా క్లీన్ చేసిన తర్వాత తడంతా తుడుచుకొని
ఇలా 1 కప్పు కరివేపాకుని వేసి వేగిస్తున్నాను. ఇప్పుడు వీటిని కూడా తీసేసాము. ఇప్పుడు 1 కప్పు వరకు వేరుశనగ గుళ్ళను వేగించుకుందామండి. ఇవి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ మనం వీటిని వేగించుకుందాం. ఇవి కూడా వేగాయండి. ఇలా వేగితే సరిపోతుంది. ఇప్పుడు వీటిని కూడా తీసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇవన్నీ ఒక బౌల్లో వేసేసుకున్నాం కదా. ఇప్పుడు పైనుంచి కొంచెం సాల్ట్ వేసాను, అలాగే కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ వేసాను, అలాగే కొంచెం చాట్ మసాలా వేసుకుందాం. ఇప్పుడు ఇవన్నీ కూడా ఒకసారి బాగా కలుపుకుందామండి. నేనైతే ఇందులో కార్న్ఫ్లెక్స్ వేయలేదండి. మీకు నచ్చితే కార్న్ఫ్లెక్స్ కూడా అదే ఆయిల్లో వేగించి వేసుకోవచ్చు. అలాగే జీడిపప్పు కూడా వేగించి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు అవన్నీ బాగా కలిసిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బూందీని వేసేసాను. ఇప్పుడు ఈ జంతికలను కూడా చిన్న చిన్న ముక్కలుగా చేసి ఇందులో వేసేసుకుందామండి. మొత్తం అన్నీ వేసిన తర్వాత బాగా కలుపుకుంటే మనకి ఎంతో టేస్టీ అయిన మిక్చర్ ఇంట్లోనే రెడీ చేసేసుకోవచ్చు. ఈ టేస్టీ అయిన మిక్చర్ని మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.